ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ఉదయము ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరిగినటువంటి తాజా పరిణామాలపై, రాజకీయ విధానాలపై, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా ఆయన మాట్లాడడం జరిగింది. నిన్నటి రోజునే సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చాలా ప్రశ్నలకు కౌంటర్గా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. సరే, ఇవన్నీ ఎట్లా ఉన్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగిండు. సార్, ఈ నెల 23వ తేదీ నుంచి మీరు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఇంటికి మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమంతో మీ ఎమ్మెల్యేలు ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు కదా, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను నిలదీయండి, మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ, ప్రజలు అడిగితే ప్రజలకు సమాధానం చెప్తాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే మాత్రం తాట తీస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన సమాధానం చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు అంటే ఎవరు, పార్టీలు అంటే ఎవరు, దీన్ని కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో, సమాజంలో ప్రజలను ప్రజలుగానే చూడాలి, రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయంగా చూడాలి. జనరల్గా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒక్కో పార్టీకి మద్దతుదారులుగా ఉంటారు, ఒక్కో పార్టీ మీద అభిమానం ఉంటుంది, కొందరు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, రకరకాల స్థాయిలలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రశ్నించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే తాట తీస్తాం అనేటువంటి మాట మనకైతే అర్థం కావడం లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలు కాదా? ప్రజలు అవునా కాదా? ఇది సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పింటే బాగుండు. సరే, ఇంకోటి కూడా ఆలోచించాలి. సరే, మీరు ఒక మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఇచ్చిండ్రు. సరే, మీ దృష్టి ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు, మేము అన్నీ అమలు చేసినాము అనే ఉద్దేశంతో మీరు ప్రజల దగ్గరికి, ఇళ్ళ దగ్గరికి పోతున్నారు. మీకు ఇబ్బంది ఏముంది అన్నీ అమలు చేసింటే? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీయమన్నంత మాత్రాన ఆ మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలు అవి జరిగినవా లేదా, మీరు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా లేదా అని ఆ ప్రజలకు, ఆ లబ్ధిదారులకు తెలుస్తుంది కదా. ఇంకా మీకే మంచిది కదా ఒకవేళ జరిగింటే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజాపక్షంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి అడగమని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళని అడిగితే తాట తీస్తామనేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఒక ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వాధినేతకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎక్కడైనా ఉంటుందా సార్? ఏం మాట్లాడతారు సార్? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవము, మీరు చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని ఏమన్నా అడగలేదా? దేనికి మీరు పిలుపు ఇవ్వలేదా? మీకు ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మీరు సంవత్సరం రోజుల్లో సరే ఏం రోజు మనం చెప్పేటి మీరు చేయకపోయినా చేసినామంటారు, కొన్నింటిలో కలిపేస్తారు. మీకున్నటువంటి మీడియా బలంతో ఏదైనా తిమ్మిని నలుపు తెలుపు ఏదైనా చేయగలుగుతారు. అలాంటప్పుడు ప్రజల దగ్గర పోతున్నప్పుడు మేనిఫెస్టో ఇస్తామంటున్నారు. ఆ ప్రోగ్రాం పేరే అది, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అంటున్నారు. సరే, ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అమలవుతున్నాయా లేదా అని ప్రజలు నిర్ధారించుకుంటారు కదా. అంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీయండి అని వాళ్ళు పిలిపించి మీకు వెనకల్లా మేము ఉంటామంటే దానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇదేం ప్రజాస్వామ్యం కాదు సార్. మీరు అంటున్నారు ఇంకొక వైపు కూడా 11 సీట్లే వచ్చినాయి కదా, 11 సీట్లు వచ్చేవాళ్ళు ఎట్లా అడుగుతారు అంటున్నారు. మరి ఒక్క సీటు రానటువంటి వ్యక్తులు కూడా 10 ఏళ్ల పాటు ఎగిరింది కదా సార్. ఆ పక్కకి ఈ పక్క ఊగిన వాళ్ళు ఉన్నారు కదా ప్రస్తుతం మీ ప్రభుత్వంలో. ఇప్పుడు దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు పెద్దగా పాపం అంటే ఒకప్పుడు వాళ్ళ ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాబల్యం లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాబల్యం లేదు. కానీ ప్రజా సమస్యలపై నిత్యం వాళ్ళకు ఉన్నటువంటి ఒకరో ఇద్దరో బ్యానర్లు పట్టుకొని రోడ్ల మీద మనం ఎప్పుడు చూస్తుంటామే. మరి వాళ్ళకి అడిగే హక్కు లేదంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో సాధ్యమైతే రాచరిక లాంటి వ్యవస్థలో కూడా రాజులు కూడా ప్రజలకు సంబంధించిన డిమాండ్లు, హక్కుల పట్ల అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. మరి అలాంటిది మీరు ఎందుకు విచిత్రంగా ఎప్పుడు వినలేదు ఈ మాట? ఓడిపోయినటువంటి ఒక పార్టీ గెలిచిన పార్టీ ఇస్తున్నటువంటి హామీల మీద అవి అమలైనవే లేదా ప్రజలు మీరు నిలదీయండి, మీకు మద్దతుగా మేము ఉంటామంటే అలాంటి వ్యవస్థను మేము ఒప్పుకోం, తాట తీస్తామంటున్నారు. మళ్ళీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని హైలైట్ చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాత్రం ప్రజా సమస్యలపై ప్రజలు అడిగితే ప్రజలు తాట తీస్తారంట, ప్రజలకు మద్దతు ఉండేవాళ్ళను. ఏం భాష సార్? ఫస్ట్ మీరు మారాలి కదా. ఎట్లుంటుందంటే మనం మాట్లాడితే ఏమైనా మాట్లాడచ్చు,
పక్కనోడు పొరపాటున ఒక్కటి మాట్లాడింది అనుకోని ఇంకో వారం రోజులు దాని మీద రన్నింగ్లో ఉండాలి. ఎట్లా సార్ ఎట్లయితే? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నారు ఇదే సందర్భంలో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో అందుకే కదా 11 సీట్లు వచ్చింది అన్నారు. అంటే మీ ఉద్దేశం ప్రకారము వాళ్ళు ఏం చేయలేదు, అందుకే ఓడిపోయి 11 సీట్లు వచ్చినాయి అన్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే గత చరిత్ర ఎందుకు చూద్దామా? మీరు ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సైబరాబాద్ నేనే నిర్మించినాను, ఇంకా కొంచెం ముందు వేసేటప్పుడు హైదరాబాద్ కూడా నేనే కట్టినంటారు. సరే నమ్మేవాళ్ళు నమ్మచ్చులేండి, మనం చెప్పేది ఏం లేదు. కానీ సరే సైబరాబాద్ అయితే కొంతవరకు మీరు డెవలప్ చేసిన హైటెక్సీ ఆ మొత్తం ఆ క్యారిడార్ అంటే కాదనట్లేదు, మన కళ్ళ ఎదురు చూస్తున్నాం. మంచిదే, మీకు మంచి పేరు కూడా ఉంది, కాదనలేము. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మీరు హైదరాబాద్లో ఎన్ని సీట్లు గెలిచిండ్రు సార్? కాంగ్రెసే కదా ఎక్కువ గెలిచింది. మీరు నాకు తెలిసి ఒక 2-3 గెలిచినట్టుండ్రు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు మొత్తం 26 సీట్లలో 26-28 సీట్లలో 2-3 తెలుగుదేశం గెలిచింది అప్పుడు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేయలేదని అర్థం చేసుకోవాలన్నా? మీరు చేసిన అభివృద్ధి మన కళ్ళకు కనపడుతుంది, నిర్మాణాల రూపంలోనో ఇంకో సర్వీసుల రూపంలోనో ఏదో ఒకటి కనపడుతుంది. మరి మీరు ఓడిపోయింది కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఓడిపోయినంత మాత్రం ప్రభుత్వం చేయలేదనేటువంటిది చేసిందని కూడా చేయలేదని అర్థం చేసుకోవాలన్నా? ఇంతెందుకు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 ఫస్ట్ మీరే గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. అప్పుడు మీరు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించారు. సరే, అక్కడ ప్రజా అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన సెక్రటేరియట్, తర్వాత హైకోర్టు, కొన్ని ప్రభుత్వ ప్రాంగణాలు అవి కట్టిన మొత్తానికి. అంటే ఉద్దేశం ఏంటి? మీరు అంతో ఇంతో లేనటువంటి ఒక రాజధాని స్టార్ట్ చేసింది. కానీ 2019 ఎన్నికలలో అమరావతి అదే ఆ సరౌండింగ్స్లో గుంటూరు జిల్లాలో మీరు ఏదైతే రాజధాని నిర్ణయించిండ్రో ఆ ప్రాంతంలో ఒక్క సీటునే గెలిచారా సార్? మంగళగిరి గెలవలేదు, తాటికొండ గెలవలేదు, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న చాలా కాన్స్టిట్యున్సీలో మీరు గెలవలేదు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ రాజధాని సరే ఆ కట్టినటువంటి 4-5 నిర్మాణాలైన మీరు కట్టలేదని ఎన్నికల్లో ఓడిపోవడానికి గెలవడానికి మనం చేసిన అభివృద్ధి మనం చేసిన మంచి ఆ రోజు ఉపయోగపడదు సార్. ఆ రోజు ప్రజల ఆలోచనలు ఇంకా భిన్నంగా ఆలోచించవచ్చు, ఇంతకంటే ఇంకా మంచి జరుగుతుందని ఆలోచించుండొచ్చు. లేదు, ఒక పక్క మంచి జరుగుతున్నా ఇంకొక పక్క ప్రజలు ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, అలాంటిది వచ్చే ప్రభుత్వం ఉండకపోవచ్చు అనేది కూడా ఆలోచించుండొచ్చు. అంతేగాని 11 సీట్లు వచ్చే వాళ్ళు అడగకూడదు, ఓడిపోయిన వాళ్ళు అడగకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అడగకూడదు అంటే ఎట్లయితే సార్? ప్రజాస్వామ్యం కదా, రాచరికం కాదు కదా. ఏమో ఈ మాటలు ఇవన్నీ చూస్తుంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు. అందరు అంటున్నట్టు వింటున్నట్టు మనకు కనపడుతున్నట్టు భారతదేశం అంతా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మీ తనయుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరు కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రజల పక్షాన అడగకూడదు అనేటువంటిది ఆ రెడ్ బుక్లో చట్టం ఏమైనా ఉందేమో చూడాలి. మరి అట్లే ఉన్నట్టుంది చూస్తుంటే. దేనికి సార్? చివరి దశలో ఉండరు, రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీరు ఎవరు ప్రశ్నించకూడదు, ఓడిపోయినటువంటి పార్టీలు. అదేవిధంగా మా గురించి ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తాట తీస్తామంటే మీ వయసులో అంత పరిపక్వత ఉన్న పొలిటీషియన్గా మీ నోటి గుండా తాట తీస్తామనేటువంటి మాట వస్తుంటే మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ముందు మీరు మారండి సార్. మీరు ఎవరెవరినో అంటున్నారు మీరు మారండి. ఇంకా చాలా విషయాలు ఇప్పుడు సార్ నిన్న అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుతుండండి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుండ్రు. రేపు ఏదో యోగా జరుగుతుంది, ఇంటర్నేషనల్ యోగా డే రేపు 21వ తేదీన. అది సక్రమంగా జరగకూడదు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోరుకుంటుండ్రు. ఇంకా నాకు తెలిసి రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా అనే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జనరల్గా యోగా జరిగితే ఫోటోలన్నీ వస్తాయి. ముఖ్యమైన నాయకులు, పార్టీ నాయకులు, ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళందరూ యోగాసనాలు వేస్తే ఆ ఫోటోలు తీస్తే మీడియాలో వచ్చేది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అలాంటిది ఏదైనా రాలేదనుకోండి, సుశీలరా తమ్ముళ్ళు యోగాకు మన వారసత్వ సంపదకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకము, ఇలాంటి వ్యక్తి రాజకీయాలు అవసరమా? ఖచ్చితంగా అంటాడు. దానికి సమాధానం ఏం చెప్పాలో మరి ఆలోచించాలి, చూద్దాం.